4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లు తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో కేబినెట్ ముందుకు యాక్ట్గా మారితే గిగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు. ఇది మంచి నిర్ణయం యాక్చువల్గా, కానీ ఇది పగడ్బందీగా చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఎందుకంటే చాలామంది జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో ఇంకా చాలా ఉన్నాయి, ఈ అర్బన్ క్లాప్ ఇట్లా రకరకాల ఈ దాంట్లో పనిచేస్తూ పార్ట్ టైంగా చేస్తున్నారు, ఫుల్ టైంగా దాని మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. లక్షల మంది కార్మికులు దీని మీద జీవనం కొనసాగిస్తున్నారు. సో వీళ్ళందరికీ ముఖ్యంగా కావాల్సింది జీవిత బీమా కావాలి. ఎందుకంటే వాళ్ళు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుద్దో కూడా తెలియదు. ప్రమాద బీమా మెయిన్ ఇంపార్టెంటు, ఆరోగ్య బీమా చాలా ఇంపార్టెంటు. అండ్ దాంతోపాటుగా ఈ ఏవైతే యాప్ నిర్వాహకులు ఉంటారో వీళ్ళంతా కూడా అదర్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు, ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇవన్నీ కూడా బడా కార్పొరేట్ సంస్థలు. ఇవన్నీ వాళ్ళు వీళ్ళని ఈ వర్కర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనం ఎవరైతే మన ప్యాసింజర్ కట్టేటువంటి డబ్బుల్లో మెజారిటీ వాటా కంపెనీ వాడికే పోతున్నది. 25-30% వాడే తీసుకుంటున్నాడు. ఇక వీళ్ళకి మిగిలేదు ఎంత? సో వాళ్ళు అట్లా నష్టపోతున్నారు. సో దాంట్లో కూడా ఒక చట్టం ఆ చట్టంలో కూడా ఇట్లాంటి అంశాలు పెట్టాలి. వాడు ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు కమిషన్ పెంచుకోకుండా చట్టంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఆ చట్టంలో చేర్చాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రభుత్వం యొక్క ఇది లేకుండా మీరు పెంచడానికి వీలు లేదు అనే ఒక లైన్ పెట్టాలి, అందులో క్లాజ్ పెట్టాలి. సో ఇందులో ప్రధానంగానంట జాబ్ నుంచి తొలగించాలి అంటే 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అదొకటి పెడుతున్నారట. పని కేటాయింపులు, తొలగింపులో వివక్షకు చెక్ పెట్టేలా అల్గారిథం ట్రాన్స్పరెన్సీ, వర్కర్లు అగ్రిగేటర్ల మధ్య వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్, ఆ పైన అప్పిలేట్ అథారిటీలు. అంటే వాళ్ళు కూడా ఏమైనా సమస్య వస్తే ఆ కంపెనీ నుంచి, ఆ యాజమాన్యం నుంచి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశంగా ఒక ట్రిబ్యునల్ లాంటివి అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేస్తారట. చట్టం కనుక అమల్లోకి వస్తే ఆయా ప్లాట్ఫామ్లు ఇకపైన ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలి అని అంటే కనీసం 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్ఫామ్లు గిగ్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా నిలిపివేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్న పలంగా రోడ్డున పడేవారు. తాజా బిల్లులో కస్టమర్ భద్రతకు ముప్పు రాని సందర్భాల్లో ఏ వర్కర్నైనా తొలగించాలి అనంటే కనీసం 7 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలనే నిబంధన కూడా పెట్టారు. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్లు, రేటింగ్లు, అకౌంట్ సస్పెన్షన్లు పూర్తిగా సాఫ్ట్వేర్ అల్గారిథం పైన ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావు లేకుండా బిల్లులో అల్గారిథం ట్రాన్స్పరెన్సీని తప్పనిసరి చేస్తున్నారు. దీని ద్వారా కార్మికులు తమ పనిపైన ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కును పొందుతారు. ఇట్లా వాళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ఇది మంచిదే, ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉన్నది.